ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. నేను మీ తాడి ఈశ్వరి. మృత్యుదేవత మన దగ్గరకు వచ్చి మృత్యు తీసేసిన వెంటనే యమకింకరులు ఆ ప్రాణాన్ని ఒక యాతనా శరీరంలో ప్రవేశపెడతారనమాట. యాతనా శరీరము అంటే దానికి అవయవాలు ఏమీ ఉండవండి. అది పైనుండి కింద వరకు ఒకేలా ఉండే ఒక పిండి ముద్ద ఎలా ఉంటుందో అలా ఉంటుందన్నమాట ఆ శరీరం. దానికి కళ్ళు కానీ, చెవులు కానీ, ముక్కు కానీ, చేతులు కానీ ఏమీ ఉండవు మొదటి రోజు. అంటే చనిపోయిన మొదటి రోజు. ఒక పిండి ముద్దలాగా ఒక నల్లటి ఆకారంలో ఉంటుందన్నమాట. ఆ తర్వాత మనం ఒక్కొక్క రోజు పిండ ప్రదానం చేస్తాం కదా! ఆ పిండ ప్రదానం చేసినప్పుడు దానికి ఒక్కొక్క అవయవం వస్తూ ఉంటుందన్నమాట. ఇదంతా కూడా మనకి గరుడ పురాణంలో చెప్పారండి. నా సొంతంగా నేనేం చెప్పట్లేదు. కాబట్టి మన ప్రాణాన్ని ఆ యాతన శరీరంలో ప్రవేశపెడతారనమాట. ఆ యాతన శరీరానికి చాలా బాధుంటుందండి. చిన్న దెబ్బ తగిలినా కూడా అసలు తట్టుకోలేరు. అంత బాధ ఉంటుందనమాట. అటువంటి శరీరంలోకి మన ప్రాణాన్ని పంపి వాళ్ళు యమ మార్గం గుండా అదే యమలోకానికి తీసుకొని వెళ్తారనమాట. ఈ మధ్యలో వాడు చచ్చిపోయిన వ్యక్తి పుణ్యాత్ముడనుకోండి. అంటే గోదానం చేసుకున్నవాడు, భూదానం చేసుకున్నవాడు ఆహ్, అన్ని అన్ని దానాలు చేసుకొని చాలా మంచి విధంగా ఒక మంచి జీవిత విధానాన్ని కలిగి ఉండి, చాలా సక్రమమైన జీవితాన్ని గడిపాడు అనుకోండి. వాడికి యమలోకంలో అంత దారుణమైన బాధేం ఉండదండి. వాడికి చక్కగా పైనుండి ఒక విమానం వస్తుంది. అందులో నుండి ఎక్కించుకొని తీసుకొని వెళ్తారనమాట యమదూతలు. అలా కాకుండా వాడు పరమ నీచుడై భార్యని బాధపెట్టి, ప్రజలను బాధపెట్టి, పుత్రుల్ని, కొడుకుల్ని, కోడళ్ళని అందరినీ బాధపెట్టి చాలా హింసాపూరితంగా వాడు బ్రతికాడే అనుకోండి. అటువంటి వాడి బాధ చాలా వర్ణనాతీతమండి. ఎందుకంటే వాడిని ఈడ్చుకొని వెళ్ళేటప్పుడే యమకింకరులు వాడికి నరకాన్నే చూపిస్తారనమాట. ఆ నరకం మామూలుగా ఉండదండి ఆ నరకం. చాలా బాధతో కూడినటువంటి నరకంగా ఉంటుందనమాట.